ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వన్య వంటశాలకు స్వాగతం. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పులుసుపుడి పిండి అండి. బియ్యం రవ్వతో ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దానండి. ఫస్ట్ పొయ్యి వెలిగించేసి గిన్నెలోని 3 గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత గ్లాసున్నర బియ్యం రవ్వ వేసి 20 నిమిషాలు స్మాల్ ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగ మగ్గనిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి అందులోని 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసి బాగా వేయించేసుకోండి. ఏగాలి బాగా వేగిన తర్వాత భలే కరకలాడితే బాగుంటాయి. అలా వేగిన తర్వాత పళ్ళెల్లో నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఈ లోపు మళ్ళీ అవి వేగిన తర్వాత నేను జీలకర్ర, ఆవాలు వేసేసుకుని తిప్పేసుకున్నాను. మళ్ళీ ఫస్ట్లో వేసుకుంటే మాడిపోతాయి అందుకనేసి. ఇలా వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు వేసేసుకుని అలాగే కొంచెం అల్లం ముక్కలు కొద్దిగా తీసుకున్నాను. అలాగే 3 కరివేపాకు రెబ్బలు, 3 ఎండుమిర్చి వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అలాగే ఇంగు కూడా వేసుకున్నాము. మీకు నచ్చకపోతే వేసుకోకర్లేదు, నచ్చితే కూడా కొద్దిగా వేసుకోవచ్చు, చిటికెడు. అలాగే చిటికెడు పసుపు వేసుకుని బాగా తిప్పేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపు 2 నిమ్మకాయలు కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత గిన్నెలోని మగ్గిన పిండి ఉంది కదా, అది తీసేసుకుని వేడి కొంచెం చల్లారాక అందులోని పోపు ఉంది కదా మనం వేసుకున్నది, అది వేసేసుకుని నిమ్మకాయ పిండి వేసుకుని బాగా కలిపేస్తేనే భలే కలర్ఫుల్ కానీ పసుపు కానీ చాలా అందంగా కనబడిందండి. ఇదిగో ఇలా వైట్ వైట్గా ఉంటేనే కలిపినప్పుడే చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది. ఇలా మొత్తం కలిపేసాక తింటే ఉందండి పాఠశాలలో సాయంత్రం గంట మొగ్గానే పరిగెత్తే పిల్లల ఆనందంలో ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఛానల్ పెట్టాము. అలాగే మీకు కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఉంటాను.